జాబు పోయిందా? డబ్బులకు ఇబ్బంది లేకుండా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోండి. ఎలా అంటే ఉద్యోగం కోల్పోవడం ఒక వ్యక్తిని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ఈ సమస్యలను తగ్గించడానికి ఈపీఎఫ్ఓ తన పీఎఫ్ విత్‌డ్రాలు నియమాలను సరళీకరించింది. నిరుద్యోగులు ఇప్పుడు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% తక్షణమే తీసుకోవచ్చు. 12 నెలల పాటు నిరుద్యోగిగా కొనసాగితే మిగిలిన 25% మొత్తాన్ని పొందవచ్చు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఉద్యోగాల కోతలు పెరుగుతున్న ఈ కాలంలో ఉద్యోగులకు ఆర్థిక భద్రత అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ తన ప్రావిడెంట్ ఫండ్ ఇతర నిబంధనలను సవరించి సభ్యులకు మరింత సులభతరం చేసింది. ముఖ్యంగా ఉద్యోగం కోల్పోయిన సమయంలో తక్షణం ఆర్థిక అవసరాలని తీర్చుకునేందుకు ఈ మార్పులు ఉపయుక్తంగా ఉన్నాయి. సవరించిన విధానం ప్రకారం పీఎఫ్ ఇతరాలు వర్గాలను 13 నుంచి కేవలం 3 ప్రధాన విభాగాలుగా తగ్గించారు. అవి అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు. ఇందులో నిరుద్యోగం ప్రత్యేక పరిస్థితులు కిందకు వస్తుంది. దీనివల్ల సభ్యులు తమ అవసరానికి అనుగుణంగా సులభంగా ఇతరాలు చేసుకునే అవకాశం లభిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వెంటనే సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% వరకు తక్షణమే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగి వాటా, యాజమాన్య వాటా అలాగే వడ్డీ మొత్తం కూడా కలిపి ఉంటుంది. మిగిలిన 25% మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు నిరుద్యోగిగా కొనసాగిన తర్వాత తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం వెనుక ప్రధాన ఉద్దేశం సభ్యులు తమ మొత్తం పొదుపును ఒకేసారి ఖర్చు చేయకుండా నియంత్రించడం. దీని ద్వారా వారు దీర్ఘకాలంలో పొందే చక్రవడ్డీ ప్రయోజనాలను కోల్పోకుండా ఉండగలరు. ప్రస్తుతం ఈపీఎఫ్‌పై లభించే వడ్డీ సుమారు 8.25% ఉండటం గమనార్హం. అదనంగా కొన్ని ప్రత్యేక పరిస్థితిలో మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌ను పూర్తిగా విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు పదవీ విరమణ, శాశ్వత వైకల్యం, ఆరోగ్యం కారణాల వల్ల పని చేయలేకపోవడం లేదా శాశ్వతంగా విదేశాలకు వెళ్లడం వంటి సందర్భాలలో పూర్తి ఉపసంహరణ అనుమతించబడుతుంది. ఇక ఈపీఎస్ విషయంలో 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి కాకముందే ఖాతాలోని మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే పెన్షను అర్హత పొందాలంటే కనీసం 10 సంవత్సరాల పాటు నిరంతరం కాంట్రిబ్యూషన్ ఉండాలి. మొత్తం మీద ఈ సవరించిన నిబంధనలు ఉద్యోగం కోల్పోయిన సమయంలో సభ్యులకు తక్షణం ఉపశమనం అందించడమే కాకుండా భవిష్యత్తు ఆర్థిక భద్రతను కూడా ఈ దృష్టిలో ఉంచుకొని రూపొందించబడ్డాయి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.